ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, భయంకరంగా రెండు జెర్రిపోతులు కలమెలగటం చూస్తున్నాం. ఇవి ఒరిజినల్, ఇవి వీడియో కావాలని తీసిన వీడియోస్ కావు. ఇవి ఒక ఇంటి దగ్గర రాకెట్లో నుంచి బయటకు వచ్చేసినాయి. ఆ చేలో నుంచి వచ్చి ఆ పాములు రెండు కూడా కలుసుకుంటూ ఉన్నాయి. చాలాసేపు ఆడేవి, గంటలు గంటలు ఆడుతూ ఉన్నాయి. నిజంగా మీలో చాలా మంది ఇవి చూసుండరు. అందరికీ ఈ వీడియో చూపించాలని చాలా ప్రయాసంతో తీసిన ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా మీరు చూసేవన్నీ కూడా అనేక సార్లు వీడియో చూస్తుంటారు, కానీ ఆ వీడియోస్ అన్నీ కూడా కొన్ని ఫేక్ వీడియోస్గా ఉంటాయి, లేదంటే ఎలాగనో ఉంటాయి, కానీ అవి నిజమా కాదా అనిపిస్తాయి. ఇది రియల్గా జరిగిన వీడియో. ఇవి చూస్తూ ఉన్నాం, రియల్గా జరిగిన వీడియో. ఈ వీడియోని మిస్ కామాకండి, అనేకులకు చూపించండి. అవి మెలుసుకున్నాయండి, తాడు కంటే ఎక్కువగా మెలుసుకున్నాయి ఒకదానికొకటి. అవి విడిచిపెట్టుకునేటట్టుగా లేవు. ఒక తాడు కనుక మనం పేంతి అలా ఉండిపోయింది. చాలామంది చూసాం ఫ్రెండ్స్, మేమైతే చాలామంది ఆడున్నారు, అందరం చూస్తూ ఉన్నాం. అయిన వాటికి ఎంత అదురు కానీ బెదురు కానీ మనం చాలా దగ్గరలో ఉన్నాం వాటికి. అవి భయపడతలేదు, భయపడవు. ఇంకా వీటికంటే తాసుపాములు అయితే ఇంకా బాగా ఉంటాయి, కానీ అసలు తాసుపాములు అయితే వాటిని ముచ్చటగా ఉంటుంది. ఎందుకంటే అవి పడగలు ఎక్కువ ఆడుతూ ఉంటాయి ఆ పడగల్లో. కానీ వాటి ఋతువు వచ్చినప్పుడు అవి కలుస్తూ ఉంటాయి. ఆ ఋతువులో మనం చాలా డేంజర్గా ఉండాలి, ఎందుకంటే వర్షాలు పడిన స్టార్టింగ్ టైంలో ఈ పాములు అనేవి ఋతువుకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పాములు కలవడానికి మగది ఆడదాని కోసం, ఆడది మగదాని కోసం వాటి వాసన పట్టుకుని పరిగెడతా ఉంటాయి. అవి పరిగెడతా ఉంటాయి. కాబట్టి వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం పరిగెత్తడం, చెత్తల్లోకి మనం రాకెట్లోకి అట్లాంటి వాటికి చూడకుండా వెళ్ళొద్దు. ఎందుకంటే ఇవే కాదు, అన్ని పాములు కూడా ఋతువులో ఉంటాయి. కాబట్టి ఋతు సమయంలో పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలంటే చిన్న చిన్న పాములు అయితే కింద కలుస్తూ ఉంటాయి, ఇలా పెద్దవి అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కట్ల పాములు లాంటివి ఉంటాయి, మనకు కనిపించవు. పెంజర పాములు ఉంటాయి, ఆ పెంజర పాములు కూడా కనిపించవు. వీటి ఆట భలే ఉందండి. ఆట చాలామంది చంపుదామా అన్నారు, కానీ నేను కూడా పాముని అన్నాను పెడదామని. ఎందుకంటే ఇది సంవత్సరానికి ఒకసారి ఆడుతూ ఉంటాయి, సంవత్సరానికి ఒకసారి ఋతువుకి వస్తూ ఉంటాయి, సంవత్సరంలో ఒక్కసారి ఇవి సరదాగా ఆడుకుంటూ ఉంటాయి, ఈ రకంగా కలుస్తూ ఉంటాయి. కొట్టాలనిపించింది, చూసాం కానీ అందరం కూడా వదిలిపెట్టాం. అసలు అయితే ఇది అంత దగ్గరగా మనకి ఎప్పుడు కూడా కనిపించవు. భయపడి మనం చూసి మనుషులు చూసి పాములు దాక్కుంటాయి, లేకపోతే బొక్కలలోకి వెళ్ళిపోతాయి. కానీ ఈ టైంలో వెళ్ళే టైం కాదు. అవి మనం ఎంతమంది మనం నిలబడి చూసినా అవి వెళ్ళిపోవు ఎక్కడికి కూడా. ఎందుకంటే మనం చూసాం కదా ఎంత భయం అనేది వాటికి అప్పుడు ఉండదు. భయం కానీ అది జంగటం కానీ పారిపోవడం కానీ అట్లా ఉండదు. అయిపోయిన తర్వాత అవి అప్పుడు మనం చూసి భయపడితే పరిగెడితే తప్ప అప్పటి వరకు అవి బయటికి కానీ పరిగెత్తడం